ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నూరేళ్ల జీవితం, బావతో సంతోషంగా గడిపే అదృష్టం అన్నీ నీకున్నాయి. ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోతే నీ లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మా అక్షర, అల్లుడు గారే డోనర్ని రెడీ చేస్తానని చెప్పారు కదా. డోనర్ రెడీ అవగానే వెంటనే ఆపరేషన్ చేయిస్తాం. నాన్న, నేను ఆలోచిస్తుంది దాని గురించి కాదు నాన్న. నా వల్ల ఆయన జీవితంలో ఎన్నో కోల్పోయారు. నేను ఎన్నో మాటలని అవమానించాను, నిందించాను. ఆయన నన్ను బ్రతికించాలని, నాకేం కాకూడదని ఇంతలా ఆరాటపడుతున్నారు. నేను అడగకుండానే కిడ్నీ ఇస్తానన్నారు. నీ భర్త కదమ్మా, నీకేదేనైతే ఎలా తట్టుకోగలడు? విడిపోయాం కదా నాన్న. నేనుంచి దూరం కాలేకే కదా మళ్ళీ వచ్చాడు. ఇక్కడే ఉన్నాడు. నేనంటే అంత ప్రేమేంటి నాన్న ఆయనకి? భర్త కదమ్మా, నీ బాధ్యత తనది అనుకున్నాడు. నీకు తోడుగా ఉండి చివరి వరకు నీతో నడవాలని ఇప్పటికే అనుకుంటున్నాడు. జ్యూస్ ఇవ్వమ్మా. అమ్మా, జ్యూస్ తీసుకో. థ్యాంక్ యూ. తాగమ్మా, తాగు. నాన్న చెప్పింది 100% కరెక్ట్ అక్క. బావకి నీ మీద చెప్పలేనంత ఇష్టం. అందుకే నీకు బాగలేదు అనగానే బావ తల్లడిల్లిపోయాడు. అను, నా ఆపరేషన్ పూర్తయ్యాక ఎలాగైనా ఆయన నొప్పించి ఆయనతో నా పెళ్లి చేస్తావా? అలా ఇలా కాదక్క. ఆకాశం అంత పందిరేసి, భూదేవంత పీఠం వేసి మీ పెళ్లి చాలా ఘనంగా జరిపిస్తాం. హై, అమ్మకి నాన్నకి మళ్ళీ పెళ్ళంట. ఇద్దరి మధ్యలో కూర్చుని నేను చక్కగా పెళ్లి చూస్తాను. ఆయనతో నా మనసులో మాటలు చాలా చెప్పుకోవాలి. ఆయనకి ఇక నుంచి అన్నీ నేనే చూడాలి. ఆయన మనసులో ప్రేమతో పాటు స్థానం కూడా సంపాదించాలి. అన్నీ జరగాలంటే ముందు నువ్వు బలంగా ఉండాలక్క. ధైర్యంగా ఉండాలి. నీకేం కాదు, నిన్ను నీ భర్త కాపాడతాడు అని నీకు నమ్మకం ఉండాలి. ఆయన మాటలు విన్నాక, కిడ్నీ డొనేట్ చేయడానికి ఆయనే ముందుకొచ్చాక నాలో తెలియని ధైర్యం వచ్చిందను. బ్రతుకు మీద ఆశ కలుగుతుంది. అమ్మా అక్షర, మనకి మంచి రోజులు త్వరలోనే వస్తున్నాయమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. బావా, ఏమైంది? డాక్టర్ లేవన్నారు. అక్కకి ఆపరేషన్ ఎప్పుడు చేద్దాం? ఆపరేషన్ చేయాలంటే డోనర్ కావాలి కదా. డోనర్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఏమైందమ్మా? అక్షర, అను, నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురా. త్వరగా వెళ్ళు. అక్షర, 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 అను త్వరగా ఇవ్వమ్మా. అక్షర, అక్షర, ఇప్పుడు ఎలా ఉంది? ఓకే. అక్షర పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. ప్రెసెంట్ తన కండిషన్ క్రిటికల్ గా మారిపోతుంది.
తన్ని త్వరగా హాస్పిటల్లో అడ్మిట్ చేయడం బెటర్ మావయ్య. అవును అల్లుడు, త్వరగా తీసుకెళ్ళి అడ్మిట్ చేద్దాం. అక్క అమ్మా మేడం, రామ్మాను కూర్చో. మేడం, నన్ను క్షమించండి. ఐఎమ్ సో సారీ. ఆ రోజు చెప్పకుండా వెళ్ళిపోయాను. నువ్వు అలా వెళ్ళిపోవడం వల్ల మా హాస్పిటల్ ఎండీ గారు నా మీద ఎంత కోపడ్డారో తెలుసా? నీ వల్ల నేను మాట పడాల్సి వచ్చింది. ఐఎమ్ సారీ మేడం. అసలు ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావమ్మా? ఏదో ఒక రోజు మీకు ఖచ్చితంగా చెప్తాను మేడం. దయచేసి కారణాలు అడగండి. ఇప్పుడు నేనేం చెప్పలేను. ఇప్పుడైనా మీ వాళ్ళెవరైనా వచ్చారా? లేదు మేడం, ఎవరూ రాలేదు. ఏదో ఒక రోజు వాళ్ళని కూడా తప్పకుండా తీసుకొస్తాను. ఏంటను? ఏదైనా ప్రాబ్లమా? చెప్పాను కదా మేడం, ఇప్పుడు నన్నేం అడగండి. సరే, అడగను. ఇంతకీ నువ్విప్పుడు ఎందుకొచ్చావో చెప్పు. మేడం, మా అక్కకి కిడ్నీ ఫెయిల్ అయింది. చాలా డేంజర్లో ఉంది. నేను నా కిడ్నీని మా అక్కకి డొనేట్ చేయాలని అనుకుంటున్నాను. నేను డొనేట్ చేయొచ్చో లేదో మీరు చెప్తారని వచ్చాను మేడం. మామూలుగా అయితే ప్రెగ్నెంట్ లేడీ అయినా కిడ్నీస్ని డొనేట్ చేయొచ్చమ్మా. బట్ నీ బేబీ పొజిషన్ ఎలా ఉందో చూడకుండా నేనే విషయం చెప్పలేను. అయితే ఒకసారి చెక్ చేసి చెప్పండి మేడం. సరేనమ్మా. పడుకో. అను, నేను చెప్పేది విను. నీ కిడ్నీని డొనేట్ చేస్తే నీ బేబీకే డేంజర్. సో వేరే ఎవరినైనా డోనర్ని వెతుక్కోమని మీ అక్కతో చెప్పమ్మా. నువ్వైతే ఇవ్వకు, నీకే ప్రమాదం. సరే మేడం, వస్తాను. నీ కిడ్నీని డొనేట్ చేస్తే నీ బేబీకే డేంజర్. నాకు చావాలనే లేదు. ఆయన భార్యగా జీవితాన్ని పంచుకోవాలని, జీవితాంతం కలిసి బ్రతకాలని ఉంది. ఏం చేయాలి? నేనే నిర్ణయం తీసుకోవాలి. ఇటు చూస్తే పేగు బంధం, అటు చూస్తే అక్క చెల్లెళ్ళ బంధం. దేన్ని వదులుకోవాలో, ఎవరిని కాపాడుకోవాలో తెలియట్లేదు. లోకమే తెలియక నా కడుపులో హాయిగా ఉన్న పిండాన్ని తెలిసి నేనే చంపుకోవాలా? కడుపులో మాంసపు ముద్దగా ఉన్న పసిబిడ్డ ఊపిరి తీసి నా కడుపులో నేనే చిచ్చు పెట్టుకోవాలా? నా కడుపు కోతకి నేనే కారణం కావాలా? అమ్మా అమ్మా అమ్మా